వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. గైరమ్మ సంబరాల్లో ఇదైతే సారీ పూజ రోజు అండి వీడియో. సారీ తయారు చేయడం, ఇంకా సారీ తయారు చేసిన సారీ అయితే పళ్ళల్లో పేర్చేసి రెడీగా పెట్టమని చెప్పాను కదా. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మేము కూడా వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేస్తామండి. నీట్గా అనుకుంటాం అనమాట, ఈరోజు ఇలాంటి శారీ కట్టుకుందామని. ఆ రోజు అయితే ప్రతి పండగకి, ప్రతి సారీ ఊరేగింపుకి మేమైతే పలానా శారీ పలానా కలర్ అని పెట్టుకునే వాళ్ళవి. బట్ ఈసారి కలర్ ఏమనుకోలేదు, పెద్ద అంచున్న చీరలు కట్టుకుందామని అనుకున్నాము. సో అందరమే అలాగే పెద్ద అంచున్న చీరలు అయితే కట్టుకొని వచ్చేసామండి. నేను మన ఛానల్లో ఇదివరకు కుకింగ్ వీడియోస్ అయితే పెట్టేదాన్ని కదండి. సో ఇప్పుడు అమ్మవారు రావడం, ఇంకా అమ్మవారు రాకముందు పెళ్ళి, ఇదంతా బిజీ వల్ల కుకింగ్ వీడియోస్ అయితే పట్టలేకపోతున్నాను. ఇంటి దగ్గర సరిగ్గా ఉండేదాన్ని కాదు. నెక్స్ట్ మెమొరీ కూడా ఫుల్ అయిపోయిందండి కంప్లీట్గా పెళ్లి వీడియోస్తోని, ఇంకా అమ్మవారి వీడియోస్తోనైతే. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కుకింగ్ వీడియోస్ అయితే పడదాం అనుకుంటున్నాను. ఎంతమంది కుకింగ్ వీడియోస్ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మేమందరమే తయారైపోయి వచ్చేసామని చెప్పాను కదా. అందరమే పల్లాల దగ్గరికి అయితే వచ్చేసామండి. అక్కడ ఆఫీస్ రూమ్లో అన్ని సెట్ చేసి పెట్టేసాం కదా. సో అక్కడికైతే వచ్చేసాము. ఆడవాళ్ళందరూ వస్తారు, ఎవరైతే సారీ ఎత్తుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ వస్తారండి. ఊరంతా ఊరేగిస్తారనమాట. మేమందరం కలిస్తే అల్లరి ఇంత అంత ఉండదండి, అసలు మామూలు అల్లరి చేయమన్నమాట. ఇంకా గోల్ చేస్తామండి. పెద్దోళ్ళమి చిన్నోళ్ళమి ఒకటేలాగా అల్లరి చేస్తామన్నమాట. సో అందరూ వచ్చేసారు. ఎవరైతే సారీ పూజకి డబ్బులు ఇస్తారో, మేము ఎత్తుకుంటాము అని అంటారో వాళ్ళందరూ వచ్చేంత వరకు వెయిట్ చేసి, ఆ తర్వాత మొత్తం ఏదైతే సారీ సర్ది పెట్టామో వాటన్నిటికీ ఇలా హారతిని అయితే ఇస్తారండి. ఎవరైతే మహిళా సంఘానికి ప్రెసిడెంట్గా నించుంటారో వాళ్ళు ఇలా హారతినిచ్చి ఎవరికి కావాల్సిన పళ్ళం, ఎవరైనా ఇప్పుడు మేము తెచ్చుకున్నాం అనుకోండి, మాది మేము పట్టుకొని వెళ్తే వాళ్ళు ఎత్తుకుంటారనమాట. లేదు ఎవరు తెచ్చుకోకపోతే అందులో తీసుకొని ఎత్తుకుంటారు, ఎవరికి కావాల్సింది అది. ఊరేగింపు అయితే అయిపోయింది. ఊరేగింపులో వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. సో వీడియో అయితే పెద్దగా తీయలేదు. ఆ చిన్న క్లిప్పింగ్ నా కొడుకుని తీయమంటే అలా తీసాడు వీడియో. సో అది మళ్ళీ చుట్టూ తిప్పేసి తీసుకొచ్చి గుడి దగ్గరే పెడతామండి. గుడిలో పెట్టి అమ్మవారికి నైవేద్యం చూపించి పూజ అయిన తర్వాత ఆ సారీ ఏదైతే ఉందో ఆ సారీ మొత్తం ఎంతమంది వస్తే అంతమందికి ఇస్తామండి. మొత్తం ప్రసాదాలన్నీ అందరికీ అందేలాగైతే చూస్తామండి. అంత ఎక్కువ తెస్తామన్నమాట. వీళ్ళు చూసారు కదా డాన్స్ వేయమంటే ఎలా డాన్స్ వేస్తున్నారో. చాలా వయసులో మాకంటే చాలా పెద్దోళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారంటే గుళ్ళో పనంతా అందరూ అంతే యాక్టివ్గా చేసుకుంటారండి. ఈ కార్యక్రమం మొత్తం ప్రసాదాలు పంచే కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత దంపతులందరికీ తాంబూలాలు అయితే ఇస్తారండి. అంటే ఆ కార్యక్రమం అయితే కార్యం అనమాట. సో దంపతులందరికీ తాంబూలాలు ఇచ్చి ఆ అమ్మవారికి హారతనిచ్చి పాలు అది తెస్తారు. ఎవరు ఇలాగ ప్రెసిడెంట్గా ఉంటారో మహిళా సంఘానికి, అంటే ఎవరికి తోచితే వాళ్ళు తెచ్చుకోవచ్చు, వీళ్ళే తావాలని ఏముండదు. సో వాళ్ళైతే తెస్తారు, ప్రతి ఆనవాయితీ అనమాట. వాళ్ళు తెచ్చి అమ్మవారికి చూపించి ఇంకా మొత్తం క్లోజ్ చేసి అయితే బయటకు వచ్చేస్తాం మేము. సారీ పూజ రోజు, సారీ పూజ ముందు రోజు అయితే భలే అల్లరి చేస్తామండి. అంటే పెళ్ళికొడుకు తరపు కొంతమంది, పెళ్ళికూతురు తరపు కొంతమంది, ఇలా చాలా అల్లరి చేస్తాం అనమాట మేమైతే. ఆవిడైతే వినాయకుడి దగ్గర కొబ్బరి బొండాలు పెట్టి నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు వినాయకుడు పుడతాడు అని చెప్పేసి అంటారనమాట. సో నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత అందరం కాసేపు బయట కూర్చొని ముచ్చట్లు చెప్పేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అన్న సమారాధన కదండి, సారీ పూజ నెక్స్ట్ డే. సో కమిటీ మెంబర్స్కి అందరికీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు. అక్కడికైతే వెళ్ళి ఫుడ్ తినేస్తామండి. లక్ష్మీ కళ్యాణం సౌభాగ్యం, గౌరీ కళ్యాణం వైభోగం. లక్ష్మీ కళ్యాణమో సౌభాగ్యం, గౌరీ కళ్యాణమో వైభోగం. లక్ష్మీ కళ్యాణమో సౌభాగ్యం, గౌరీ కళ్యాణమో వైభోగం. లక్ష్మీ కళ్యాణమో సౌభాగ్యం, గౌరీ కళ్యాణమో వైభోగం. చూసారు కదండి, ఇలా ఫ్రూట్స్ ఇంకా పాలు పళ్ళు అన్నీ చూపించి ఆ సాంగ్ అయితే పాడి కంప్లీట్ చేసేస్తారనమాట పూజనైతే. తర్వాత మేమైతే ఫుడ్ తినడానికి వచ్చేసాము. తినడానికి వచ్చేసి అలా చాలా టైం అయిపోయింది, అప్పటికే 12:30 అలా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ లెగిసి కొంచెం సేవ అది చేయాలి కదండి, అన్న సమారాధన సేవ, ఇంకా గుళ్ళో కొంచెం నెక్స్ట్ డే అనుపు కార్యక్రమం అది ఉంటుంది కదండి, అవన్నీ ఉంటాయి. సో తొందరగా వెళ్ళి పడుకుని పోదామని చెప్పేసి తొందరగా తినేసామన్నమాట. చూసారు కదండి, నెక్స్ట్ డేకి అయితే ప్రిపరేషన్, అన్న సమారాధనకి ప్రిపరేషన్స్ అయితే అయిపోతున్నాయి. నెక్స్ట్ వీడియో అయితే అన్న సమారాధన వీడియో వస్తుంది, అనుపు వీడియో వస్తుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.